హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బయాలజీ 9th క్లాస్ బయాలజీలో ఫస్ట్ లెసన్ నుండి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, కణములను ప్రప్రథముగా దీనితో పరిశీలించారు. కణమును ఫస్ట్ దేనితో పరిశీలించారని ఇక్కడ క్వశ్చన్ ఫ్రెండ్స్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్టికల్ మైక్రోస్కోప్. ఇది సెకండ్ క్వశ్చన్, జంతు కణము వెలుపల ఉన్న పొర ఏది? కనకవచము, కణత్వచము, కేంద్రకము, కేంద్రక త్వచము కదా, కణత్వచము ఇక్కడ ఆన్సర్. ప్లాస్మా పొర లేదా కణత్వచం దేనితో నిర్మితమైనది అంటే ఇక్కడ లిపిడ్లు మరియు ప్రోటీన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచక్షణ త్వచమును గుర్తించండి కింది వాటిలో. కనకవచము, కణత్వచము, టోనోప్లాస్ట్, కేంద్రక త్వచము. రైట్ ఆన్సర్ వచ్చేసి కణత్వచము ఫ్రెండ్స్. కనకవచము వీటిలో ఉంటుంది. ఓన్లీ కనకవచం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఓన్లీ మొక్కల్లో మాత్రమే కణత్వచం ఉంటుంది, కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటిది? మొక్కలు. న్యూక్లియస్ను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, రూడాల్ఫ్ విర్కోవ్, ష్వాన్. ఇక్కడ మనకు న్యూక్లియస్ని కనుగొన్నది ఎవరు ఫ్రెండ్స్? రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, కణము నియంత్రణ గదిగా పనిచేసేది ఏంటిది? కణ నియంత్రణ గదిగా పనిచేసేది ఏంటిది ఫ్రెండ్స్? ఇక్కడ కేంద్రకము. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో ఈ భాగము జన్యు సమాచారము కలిగి ఉంటుంది. జన్యు సమాచారాన్ని కలిగి ఉండేది ఏంటి ఫ్రెండ్స్? కణత్వచంలో కణంలో కేంద్రకము. కేంద్రక పూర్వ కణమును ఏమిటో గుర్తించాలి కింది వాటిలో. బ్యాక్టీరియం కణం, సైనోబ్యాక్టీరియా, పారామెషియం, బ్యాక్టీరియా మరియు సైనోబ్యాక్టీరియా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియా. కణాంతర రవాణాలో పాల్గొన్నది ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ క్వశ్చన్, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది. వేటి తయారీకి? లిపిడ్ల తయారీలో సహాయపడుతుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము వేటి తయారీలో సహాయపడుతుంది ఫ్రెండ్స్? లిపిడ్ల తయారీలో సహాయపడుతుంది. సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితంగా చేయు కణాంగం ఏంటిది ఫ్రెండ్స్? అది కూడా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. స్వయం విచ్చిత్తి సంచులను వేటిని అంటారు? లైసోజోములు ఫ్రెండ్స్. ప్రతి కణంలో ఉండు మైటోకాండ్రియాల సంఖ్య ఎంత ఫ్రెండ్స్? 100 to 150. కణశక్త్యాగారాలను వేటిని పిలుస్తారు? మైటోకాండ్రియాలను పిలుస్తారు. ఎందుకంటే శక్తి అంతా మైటోకాండ్రియా నుండే విడుదలవుతుంది కాబట్టి. క్లోరోప్లాస్టులు పాల్గొనే జీవక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఇవి ఓన్లీ మొక్కల్లో మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. క్లోరోప్లాస్టులు కూడా కణ సిద్ధాంతంలో ప్రతిపాదించిన వారు స్లీడన్ మరియు ష్వాన్ ఇద్దరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, కణ విభజనను మొదటగా గుర్తించిన వారెవరు ఫ్రెండ్స్? రూడాల్ఫ్ విర్కోవ్. కేంద్రకం లోపల ఉన్న ద్రవ పదార్థం ఏంటిది ఫ్రెండ్స్? కేంద్రకాంశము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్లు నచ్చినాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చేస్తాను ఫ్రెండ్. ఇది ఫస్ట్ లెసన్ నుండే 20 క్వశ్చన్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.